నమస్తే ఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలుగా చూసినట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే జల దిగ్బంధం, సింగ్ నగర్ను వేడిన వరద, విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు, లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు, వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ మునక, సహాయ చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం. విజయవాడ సింగనగర్ పెట్రోల్ బంక్ ఎదురుగా రహదారిపై వరద నీటిలో తాడు సాయంతో ప్రజలను ఒడ్డుకు చేరుస్తున్న సహాయ సిబ్బంది. అదిత్ సింగ్ నగర్లో సోమవారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాలి లోతు నీటిలో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు, ఒక గేటు ధ్వంసం, నీటి ప్రవాహానికి ఆటంకం. ఇప్పుడు వచ్చినటువంటి ఆకస్మిక వరదలలో ఇంతవరకు ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇటువంటి వరద రాలేదు. దాదాపు 123 సంవత్సరాల పాటు ప్రకాశం బ్యారేజీ యొక్క వయసు, అంటే ప్రకాశం బ్యారేజీ నిర్మించి 123 సంవత్సరములైంది. అప్పుడు ఒకసారి దాదాపు 10.5 లక్ష 11 లక్షల దాకా వచ్చాయి. తర్వాత 2009 అనుకుంటా, 2009లో ఒకసారి వచ్చాయి. తర్వాత ఇప్పుడు 2024. కానీ ఈ మూటి వచ్చిన వరదల్లో కూడా ఇదే టాప్ మోస్ట్. 11,24,000 క్యూసిక్ల వరద అనేది ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదలటం జరిగింది. ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం. వరద బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఎక్కడ బుడమేరు, ఎక్కడ చంద్రబాబు ఇల్లు, ఇదేం లాజిక్ జగన్ అని నిలదీస్తున్న సోషల్ మీడియా. 5, 6 తేదీలో మరో అల్పపీడనం. కర్ణాటక, మహారాష్ట్రలో వానలు, కృష్ణా నదికి మళ్ళీ వరద వచ్చే అవకాశం. 14,235 కోట్లతో వ్యవసాయానికి పోతాం. ఇది మామూలుగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. అదే సాక్షి దినపత్రికను కానీ చూసినట్లయితే కన్నీటి వరద, బెజవాడను ముంచేసిన బుడమేరు, బాబు అలసత్వం, ఎటు చూసినా ఆహాకారాలు, అంతా హృదయ విదారకం. ముమ్మాటికి మానవ తప్పిదమే. బాబు తన ఇంటిని కాపాడడానికి విజయవాడను ముంచేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఇది ముమ్మాటికి మానవ తప్పిదమే, అది వాస్తవమే. కానీ చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ప్రజలను ముంచేది, ఇది ఎక్కడ లాజిక్? ఏమైనా కొంచెమన్నా తెలివి ఉందా? లేకపోతే నీకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, నీకు కనీసం ప్రజలు నవ్వుతారు, నువ్వు మాట్లాడిన మాటలు చూసి ప్రజలు నవ్వుతారనే లాజిక్ కూడా లేకుండా, నవ్వుతారనే కూడా పరిజ్ఞానం లేకుండా ఏదంటే అది మాట్లాడేస్తేలా? బుడమేరు అనేది ఉత్తరం దక్షిణం ప్రవహిస్తుంది. అది విజయవాడ మధ్యలో, అంటే శ్రీనగర్ కాలనీకి గుణదలకి మధ్యలో, సింగనగర్ కాలనీ గుణదల మధ్యలో ఉత్తరం దక్షిణం ప్రవహిస్తుంది. ఇది విజయవాడ పరిసరాలు నున్న అటువంటి అక్కడ ప్రాంతాల్లో అటు పైవైపు నుంచి వస్తుంది. యాక్చువల్గా బుడమేరుకి డైవర్షన్ కెనాల్ అని ఒకటి ఇచ్చి పైన అంటే విజయవాడ పైకెత్తున కృష్ణానదిలో కలిసేటట్టు ఒక డైవర్షన్ కెనాల్ అని ఇచ్చారు. ఆ డైవర్షన్ కెనాల్కి 2018, 19లోనో 20లోనో గండి పడింది. ఆ గండిని బోడ్చలా ఇంతవరకు. ఆ గండిని కానీ బూడ్చినట్లయితే ఈరోజు విజయవాడకి ఇంత ప్రమాదం వచ్చుండేది కాదు. విజయవాడకి ఈరోజు ఇంత ప్రమాదం రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కారణం. ఎందుకంటే ఎటువంటి శ్రద్ధ లేకుండా, ఎటువంటి సమీక్షా సమావేశాలు పెట్టకుండా, ఇరిగేషన్ మీద ఎప్పుడన్నా మీరు సమీక్షా సమావేశం పెట్టారా? రాష్ట్రంలో జలవనరుల శాఖ మీద ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, చెరువులు ఎలా ఉన్నాయని ఎప్పుడన్నా మీరు సమావేశం పెట్టారా? వాటి యొక్క పటిష్టత ఎలా ఉందని. ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ అనేది తెగిపోవటం వలన, తెగిపోయిన తర్వాత దాని గురించి గాలికి వదిలేశారు, పట్టించుకోవట్లా. అంటే అప్పటి నుంచి అంత భారీ ఎత్తున వర్షం రాలేదు కాబట్టి ఆ ప్రమాదం సంభవించలా. ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ వరద రావటం వల్ల అదే డైవర్షన్ కెనాల్ సైడ్ పోకుండా మొత్తం విజయవాడ సిటీ మీదకి వచ్చాయి, పాత కెనాల్ వైపు. ఈ సిటీ మీద వచ్చినప్పుడు ఆ బుడమేరుకుండే కట్టలు, ఆనకట్టలు అనేవి తెగిపోవటం వల్ల ఇదంతా దాని పక్కన ఉన్నటువంటి సింగనగర్ కాలనీ, రాజేశ్వర కాలనీ వీటన్నిటి మీద పోవటం, అవి మునక గురి కావటం జరిగింది. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు ఇల్లుండేది ఎక్కడ? చంద్రబాబు నాయుడు ఇల్లుండేది ఉండవల్లికి పై ఎత్తున అక్కడెక్కడో ఉంది.
తర్వాత ఇంకా దీని గురించి అమరావతి రాజధాని మునిగిపోయిందని ఒక ప్రచారం. అసలు ఇంత భారీ ఎత్తున వరద వచ్చినా ఇటు గుంటూరు జిల్లాలో ప్రమాదం జరిగింది, విజయవాడలో ప్రమాదం జరిగింది, కానీ అమరావతికి ఏమీ కాలేదు. అక్కడెక్కడో మామూలుగా పొలాలలో ఉన్నటువంటి నీటిని వర్షం పడేటప్పుడు నీరంతా ఉంటుంది. దూరం నుంచి ఫోటో చూస్తే అది ఊరైనా సముద్రంలాగానే ఉంటుంది. చిన్న నీరైనా దాదాపు 3-4 ఇంచుల నీళ్ళున్నా కూడా అలా కనిపిస్తుంది. దాన్ని ఫోటో తీసి అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేయటం, ఇటువంటి ప్రచారాలు మానుకో. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడైనా అబద్ధపు ప్రచారం మానుకొని, ఎందుకంటే దీనివల్ల ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి అవుతారు. అలా కాకుండా ఎప్పుడైనా కనీసం ఈ వరదలు వచ్చే ప్రమాద స్థితిలో ఉన్నప్పుడైనా, అసలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా పర్యటించారా? తుఫాను వరదల బాధితులు వచ్చినప్పుడు. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి పర్యటిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చి మీరు నేలలో దిగి పర్యటిస్తున్నారు. ఎప్పుడైనా మీరు ఇన్ని సంవత్సరాల పాటు కానీ ప్రశాంతంగా వరద వచ్చి ఆరిపోయి ప్రశాంతంగా ప్రజలు ఉన్నప్పుడు మీ యొక్క కార్పెట్ మీద మీ పరిశీలన, మీ పర్యటన అనేది ఉంటుంది. ఆహారం అందరికీ అందించలేకపోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలు, వాస్తవమే. ఇంత ప్రమాదం జరిగినప్పుడు ఒకేసారి అన్ని వైపులు వరద చుట్టుముట్టినప్పుడు అందరికీ ఆహారం, మంచినీళ్ళు సరఫరా అనేది ఒకేసారి జరుగుతుంది. కొంత ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి అందొచ్చు, కొంతమంది అందకపోవచ్చు. వెంటనే 24 అవర్స్లోనే అందరికీ ఒకేసారి న్యాయం జరగాలని కూడా కష్టం అవుతుంది. ప్రాక్టికల్గా ఆలోచించాలి. దాన్ని మీరు బాబు ఒప్పుకోలు అని రాసి పెద్ద ఎత్తున ప్రచారంలో చూపిస్తున్నారు. స్టార్ట్ కెమెరా యాక్షన్, పతాక స్థాయికి సీఎం చంద్రబాబు ప్రచార ఆరాటం. వరద ముంపు అంచనాలు దారుణ వైఫల్యం, తప్పు కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు హైడ్రామా. ఫోటో పిచ్చి, రంగులు పిచ్చి మీకున్నంత పిచ్చి ఎవరికీ లేదు. ఈ 5 సంవత్సరాల పాటు చూసాము. మీ ప్రచారం ఎంత ఎక్కువగా ఉంటుందో, మీ పిచ్చి ఎంత ఎక్కువగా ఉంటుందో, ఫోటోలు పిచ్చి అయితేమి, రంగులు పిచ్చి అయితేమి. కాబట్టి ఇప్పుడైనా అబద్ధపు ప్రచారాలు అవన్నీ మానుకొని ప్రజలకు సరైన న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ప్రభుత్వం చేసేటటువంటి లోపాలను ఎత్తి చూపించి, తదనుగుణంగా దాని రాతలు మీ సాక్షిలో రాసినట్లయితే ప్రజలకు మీ మీద, మీ పేపర్ మీద విశ్వాసం పెరుగుతుంది. ధన్యవాదాలు. మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం.